ఉగ్రవాద ఘటనల నేపథ్యంలో ఈరోజు దేశ ప్రజలే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి భారతీయులు కావచ్చు, అన్ని దేశాలకు సంబంధించినటువంటి ఆయా దేశాల అధినేతలు కావచ్చు, ఈరోజు సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నారు. భారతదేశం ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా భారతదేశానికి పూర్తిగా మద్దతు ఇస్తామని అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా అంటే అన్ని దేశాలు కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో మన దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దేశ సైనికుల యొక్క ఆత్మధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు ప్రధానమంత్రి గారిని అవమానించే విధంగా ఈ విషయంలో మాట్లాడుతున్నారు. వారు సౌదీ అరేబియా పర్యటనలో ఉండి విషయం తెలవగానే వెంటనే హోంశాఖ మంత్రిని సంఘటన జరిగిన స్థలానికి పోవాలని ఆదేశించి ఆయన హుటాహుటిన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని దేశానికి వచ్చారు. ఆయన 24 గంటలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేస్తూ అందరికీ కావలసినటువంటి సూచనలు సలహాలు ఇస్తూ దేశ ప్రధానమంత్రిగా దాని బాధ్యత నిర్వర్తిస్తున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈ రకంగా విమర్శించడం అనేటువంటిది సిగ్గుమాలిన చర్య అని సందర్భంగా గమనిస్తున్నాను. బాధ్యతారహితమైనటువంటి చర్యలు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించడము దురదృష్టకరం. ఈ దేశానికి కాశ్మీర్ సమస్య కావచ్చు, ఉగ్రవాద సమస్య కావచ్చు, కాంగ్రెస్ పార్టీ యొక్క 2 నాలుకల ధోరణి కారణంగా, ద్వంద్వ వైఖరి కారణంగానే గత 77 సంవత్సరాలుగా భారతదేశం అనుభవిస్తూ ఉన్నది. భారతదేశ ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. కొన్ని వేలాది మంది ఇప్పటికే భారత సైనికులు కావచ్చు, సివిలియన్స్ కావచ్చు, పాకిస్తాన్ పుణ్యమాని ఈరోజు అనేక మందిని కోల్పోయాము. ఇంకా కాంగ్రెస్ పార్టీ దీనికి అంతటికీ కారణం. మరి ఇప్పుడిప్పుడే మేము ఆర్టికల్ 370 రద్దు చేసి కాంగ్రెస్ చేసినటువంటి పాపాలను కడిగివేస్తూ ఈరోజు శాంతిని నెలకొల్పుతున్నటువంటి ఈ నేపథ్యంలో జరిగినటువంటి ఇటీవల సంఘటన ఇప్పటికైనా రాజకీయాలు మాని భారతీయులందరం కూడా ఏకాభిప్రాయంతో ఉండాలి. భారతదేశంలో కూడా అన్ని గ్రామాలలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా ఈరోజు ఏకమై సైనికులకు అండగా ఈ ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఒక రాజకీయ పార్టీ రకంగా వ్యవహరించడం దురదృష్టకరము. ఈ రకమైనటువంటి సంఘటనలు ఖండించాలని అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది పార్లమెంట్ సమావేశం పెట్టాలని. కాంగ్రెస్ ఇది ఎన్డీఏ రిపోర్టా లేకపోతే నేషనల్ డెమోక్రటిక్ అథారిటీ రిపోర్ట్ అనేది పక్కన పెడితే డ్యామ్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయా లేదా అనేది ముఖ్యం.